Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. దేశంలో సామాన్యుడిపై ఇంధన భారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్పై 94 పైసలు, అలాగే లీటర్ డీజిల్పై 96 పైసలు మేరకు ధరలను పెంచాయి. సవరించిన ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. గడిచిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కావడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ క్షీణత, సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్లే ఈ అదనపు భారాన్ని మోపాల్సి వచ్చిందని చమురు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తాజా పెంపుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు మరింత ప్రియమయ్యాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర సుమారు 111.84 రూపాయలకు చేరగా డీజిల్ ధర దాదాపు 100 రూపాయలకు చేరుకుంది. వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మధ్యతరగతి, సామాన్య ప్రజల బడ్జెట్పై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో సామాన్యుడిపై ఇంధన భారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్పై 94 పైసలు పెరిగి, అలాగే లీటర్ డీజిల్పై 96 పైసల మేర ధరలను పెంచాయి. సవరించిన ఈ కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. గడిచిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కావడంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ క్షీణత, సరఫరాలో ఏర్పడిన అంతరాయాల వల్లే ఈ అదనపు భారాన్ని మోపాల్సిన పరిస్థితి వచ్చిందని చమురు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తాజా పెంపుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు మరింత ప్రియమయ్యాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర సుమారు 111.84 రూపాయలకు చేరగా డీజిల్ ధర దాదాపు 100 రూపాయలకు చేరుకుంది. వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మధ్యతరగతి, సామాన్య ప్రజల బడ్జెట్పై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది.